హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్ష ఎడెస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. అంటే సాటర్డే మార్నింగ్ తీసిన వ్లాగ్ ఇది. అంటే పిల్లల్ని రెడీ చేయాలి కదా స్కూల్కి, ఇంకా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. సో క్యారేజ్ అనేసి ఇంకా మధ్యాహ్నమే రెడీ చేసి ఇంకా తీసుకుని వెళ్తాను. స్కూల్ దగ్గరే కాబట్టి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకుని అప్పుడు తీసుకువెళ్తామన్నమాట. సో ప్రస్తుతానికి అయితే మార్నింగ్ బిజీ అనమాట. నా లైఫ్ స్టైల్ అట్లా ఉంది ఏంటనేది చూసేయండి. మరి పిల్లలతో పాటు ఇంకా నాది కూడా డైలీ రొటీన్ అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ పనులు అయితే ఉంటాయి. సో అది చూస్తూ ఉండండి. అంటే ఒకేలాగా ఉండకుండా మార్నింగ్ కొంచెం అందరికైనా ఎవరికైనా సరే టిఫిన్ రోజు ఒకే టిఫిన్ తిన్నారు కదా, సో అలా కూడా పనులు కూడా ఉంటాయి అన్నమాట. సేమ్ పనులు కాకుండా అదే ఒక పనిలోనే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో నా లైఫ్ స్టైల్ అనమాట, చూస్తూ ఉండండి. సో ఫస్ట్ అయితే నేను లేంగానే పిల్లల్ని లేపేసి స్నానానికి బయటకు పంపించానమాట. బ్రష్ చేసి స్నానం చేస్తామని. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళంగానే దుప్పట్లు అయితే మడత పెట్టేసుకుని ఆ తర్వాత ఇల్లు అది క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాత అయితే పిల్లలకి పాలు పొయ్యి మీద పెట్టడానికి అయితే ముందు పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు పెట్టేస్తాను. అంటే కూలింగ్ తగ్గడానికి అనమాట. కూలింగ్ తగ్గినాక పాలు అనేది కాచుకోవాలి. సో ఫ్రిడ్జ్లో నేను ఎక్కువ అసలు ఏమి పెట్టను అనమాట. జస్ట్ పాలకి యూజ్ చేస్తాను ఎక్కువగా. సో కూరగాయలు కూడా ఎక్కువగా ఉండవండి, ఎందుకంటే ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకుంటాము. మాకు సరిపోయినంత వరకే కూరగాయలు అనేది తెచ్చుకుంటాం అనమాట. ఒకేసారి తెచ్చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోను. ఫ్రిడ్జ్లో వండాలంటే కొంచెం నాకు చిరాకు పెడుతుంది అనమాట, అసలు వండను. సో కాబట్టి ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తెచ్చుకుంటాము. సో పాలు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత పిల్లలైతే ఇంకా రెడీ స్నానం చేయడానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి యూనిఫామ్ ఈరోజు వైట్ డ్రెస్ అనమాట. సాటర్డే వైట్ డ్రెస్, వాళ్ళకి వైట్ డ్రెస్ అనేది పక్కన పెట్టేసుకున్నాను. వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితే రెడీగా పెట్టాను అనమాట. ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళకి డ్రెస్ అది వేసేసి టిఫిన్ పెట్టాలి. టిఫిన్ అయితే తినరండి, ఇంకా మేమే పెట్టాలి. సో తొందరగా తిండిలో మాత్రం చాలా వెనకాల పడతారండి, అస్సలు తినరు. తినిపించినా సరే చాలా టైం పట్టేస్తుంది అనమాట, నమిలి మింగేపటికి. సో ఆ టైం అవుతుంది అనమాట. అందుకని కొంచెం దగ్గరుండి మరీ పెడతామన్నమాట, నేనైనా మా హస్బెండ్ అయినా. సో తిండి దగ్గర అయితే చాలా కేర్ఫుల్గా చూసుకుంటాము. సో ఫైనల్ చూడండి, మా ఫ్రిడ్జ్లో ఏమీ ఉండవు. 2 వాటర్ బాటిల్, జస్ట్ పెరుగు పాలు ఉంటాయి అంతేనండి. ఇంకా కిచెన్ నీట్గా సర్దేసుకుంటాను ఎప్పటికప్పుడే. సో పని కూడా ఎక్కువగా ఉండదు. జస్ట్ ఎప్పటికప్పుడే చిన్న సామానం ఎంగిల్ చేసుకుంటాం కదా, అవి ఈవినింగ్ మొత్తం తోమేసుకుంటాను అనమాట. ఇల్లు కూడా క్లీన్ అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలు స్నానం చేసి వచ్చేసారు. ఇంకా మా పెద్ద బాబు చూడండి, వాడినైతే ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. అయినా లేడీస్ ఇంకా పొద్దున్నే పిల్లల్ని రెడీ చేసడంలో ఎట్లా ఉంటారంటే అట్లా ఉంటారు. సో అందరికీ తెలిసిందే. కొంచెం నా డ్రెస్ సెన్స్ అనేది కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నానండి. సో వీడియోస్ పెడుతున్నాను కాబట్టి, అంటే వ్లాగ్స్ అనమాట. వ్లాగ్స్ అంటే మనం మాట్లాడుతూ ఉండాలి, కనిపిస్తూ ఉండాలి, చేసే పని చూపిస్తూ ఉండాలి. సో ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలన్నమాట. సో వ్లాగ్స్ అంటే ఇంక అట్లాగే ఉంటాయి కాబట్టి నేను కొంచెం చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. సో ఇంటి దగ్గరే కదా అనేసి నేను కొంచెం అప్పుడప్పుడు ఎట్లాగే ఉంటాను. సో నన్ను చూసి ఎవరో కొంచెం బ్యాడ్గా అనుకోవద్దు ప్లీజ్. సో ఆడవారు ఎవరైనా పొద్దున్నే అన్నాక పిల్లల విషయంలో చాలా హడావుడి అవుతారనమాట, రెడీ చేసి స్కూల్కి పంపించడానికి. సో వాళ్ళ పనే సరిపోతాయి. సో కాబట్టి అట్లా ఉంటాను ఏంటని అందరికీ తెలిసిందే. కాబట్టి నేను కొంచెం చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో చేంజ్ అవుతానేమో. సో మా పిల్లోడిని అయితే ఇంకా అంటే పెద్దోడిని రెడీ చేశాను, చిన్నోడు ఇంకా స్నానం చేసి రాలేదు. వాడు వచ్చాకైతే రెడీ చేస్తానమాట. ఇంక లోపు అయితే టిఫిన్ పెట్టేస్తాను. ముందుగా హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పాడు మా పెద్ద బాబు అయితే. సో వాల్యూమ్ తగ్గించానండి, ఎందుకంటే సాంగ్స్ వినిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ పొద్దున్నే సాంగ్స్ పెడుతూ ఉంటారు చుట్టుపక్కల. ఎక్కడైనా సరే కొంచెం యాడ్ అయిందంటే మనకి కాపీ రైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అందుకనేసి చాలా నేను ఎక్కువగా ఓన్ వాయిస్ ఇస్తానికి ట్రై చేస్తాను. సో ఫైనల్ ఇక్కడ బయట నుంచి టిఫిన్ ఏంటి అనుకోవద్దు. సో టిఫిన్ అయితే వేయడం లేదండి, ఎందుకంటే ఒక్కొక్కసారి క్యారేజ్ వండడం వల్ల అయితే అది లంచ్ ప్రిపేర్ చేయడం వల్ల అయితే మధ్యాహ్నానికి ఒక్కోసారి కుదరదండి. అప్పటి నుంచి బయటే తీసుకుని వస్తున్నారు. సో పిల్లలకైతే ఎక్కువగా ఎలాంటి తెచ్చుకోము, నార్మల్గా ఉన్న టిఫిన్ తెచ్చుకుంటాం అనమాట. సో ఈసారి అయితే కొంచెం పెద్ద హోటల్లో టిఫిన్ తీసుకుని వచ్చారనమాట. పిల్లలకైతే పూరి ఇష్టము, వాళ్ళకి పూరి తీసుకుని వచ్చారనమాట. పిల్లలిద్దరికి చెరుకు పూరి పెట్టేస్తాను. చిన్నబాబు రాలేదు కాబట్టేసి ఇంకా పెద్ద బాబుకి ఇంకా తినిపించేస్తూ ఉంటాను. చిన్నోడు వచ్చిన తర్వాత ఇంకా చిన్నబాబుకి అయితే పెడతాను. సో ఫైనల్ అయితే ఇంకా చిన్నబాబుకి తినిపించాలండి. వాడైతే అసలు తొందరగా తినరు. రోజు ఎంత తొందరగా రెడీ చేసినా సరే మా చిన్నబాబు గురించి కొంచెం ఒక 10 నిమిషాలైనా ఎట్లయినా లేట్ అయిపోతుంది. ఇంకా వాడి డ్రెస్ ఇంకా పక్కనే ఉంది, ఇంకా రాలేదనమాట. సో వస్తే మాత్రం ఇంకా వాడిని రెడీ చేసి వాడికి పెట్టాలన్నమాట.
చూస్తూ ఉండండి మార్నింగ్ బ్లాగ్ ఎట్లా ఉంది ఏంటనేది. ఇంకా పాలు కూడా ముందుగానే పెట్టేసి పొయ్యి మీద కాగిపోయినాయి. ఇంకా అవి తీసేసి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేస్తాను, చల్లారిపోతాయి. ఇంక ఈ లోపైతే మా పెద్ద బాబు వాటర్ బాటిల్ పట్టమని చెప్పాను. తమ్ముడిది నీది పట్టేసేనా వాటర్ అనేసి బ్యాగ్లో సర్దేసుకోండి అని చెప్తే వాటర్ పడుతున్నాడు అనమాట. ఇంకా వాడైతే తినేసాడు. సో వాటర్ తాగి వాటర్ బాటిల్స్ అనేది నింపుతున్నాడు. సో ఇక్కడైతే చూడండి ఇంకా పాలు చల్లారి పెట్టేస్తున్నాను. ఇక్కడ ఫ్యాను ఆఫ్ చేస్తాను, అది వేసాను అనమాట, ఎవరు లేరు కాబట్టి చల్లారుతున్నాయి పాలు. ఇక్కడేమో కొంచెం ఎక్స్ట్రా పాలు తీస్తాను కదా, అవేమో కొంచెం టీ పెట్టుకుంటున్నానండి. ఇంకా పిల్లల పని వాళ్ళకి రెడీ చేయడం తినిపించడం అనే అయిపోయిన తర్వాత కొంచెం టీ పెట్టుకుంటాం అనమాట. ఈలోపు టీ కాగుతూ ఉంటుంది. ఈలోపు నేను కొంచెం ఫేస్ అది వాష్ చేసుకొని బ్రష్ అది చేసుకుని రావాలన్నమాట. ఇంకా కాగుతూ ఉంటుంది, సిమ్లో పెట్టేసి ఇంకా బ్రష్ అది చేస్తూ బయటకు వెళ్తానమాట. బ్రష్ చేసి ఇంకా వస్తాను. సో మా హస్బెండ్ ఏమో ఇంకా వాళ్ళ బ్యాగ్ ఏమన్నా ఉన్నాయేమన్నా సరి చేస్తున్నాడు అనమాట కూర్చొని. సో ఫైనల్ తీసుకెళ్ళాలి కదా, అందుకనేసి ఇంకా తొందరగా టైం అయిపోద్దని బ్యాగ్ చదువుతున్నాడు. ఇంకా లోపైతే బ్రష్ అయితే చేసేసి వచ్చేసాను. ఇంకా టీ మరుగుతుంది అనమాట. సో టీ తాగేసేసి ఇంకా ఏమైనా పనులు ఉంటే చూసుకోవాలన్నమాట. చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. సో ఎంగిలంట్లని, సో బట్టలని, ఇవన్నీ చాలా ఉన్నాయి నాకైతే. పిల్లలు వెళ్ళినాకైతే ఇంకా పనులన్నీ 1 by 1 ఇంకా చేసేసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఎరేజర్ చూడండి, ఎక్కడ పడితే అక్కడ పెన్సిల్స్ ఎరేజర్స్ పడేసుకుంటూనే ఉంటారు, మళ్ళీ అర్పించుకుంటూనే ఉంటారనమాట. అసలు మా పెద్ద బాబుకి అయితే సో కొంచెం పడేస్తూ ఉంటాడు ఎక్కువగా. సో అంతే కదా, కొంచెం పెరిగేదాకా సో అట్లాగే పడేస్తూ ఉంటారు. ఫైనల్ అయితే మా బిడ్డలు అయితే రెడీ అయిపోయారు ఇద్దరు. సో నాప్కిన్స్ అయితే ఇస్తున్నాను. కొంచెం జలుబు చేసిందండి. నాప్కిన్స్ అయితే కంపల్సరీగా జలుబు చేసినా చేయకపోయినా నాప్కిన్ అనేది దగ్గర పెట్టుకోమంటాను, ఎప్పుడైనా సరే ఇస్తూ ఉంటానన్నమాట. సో ఫైనల్లీ ఇంకా వాళ్ళైతే రెడీ అయ్యి ఇంకా స్కూల్కి అయితే వెళ్తారు. ఇంకా టీ కాగిపోయింది కదా, ఇక్కడ తాగేసినాకైతే ఇంక ఈ బట్టలన్నీ ఉతికేయాలన్నమాట. ఇంకా ఇప్పుడు స్నానం చేసి రాత్రి స్నానం చేసి ఇంకా నైటే తడిపెట్టేశాను. సో ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాకైతే ఇంక ఇవి ఉతికేయాలన్నమాట. ఉతికేసి ఇంకా ఆరేసేస్తాను. సో ఈరోజు వంట ఏంటనేది ఇంకా మీకు లాస్ట్లో చూపిస్తానమాట. ఫైనల్ చూడండి, బట్టలు అయితే ఉతికేసాను. పిల్లలు వెళ్ళాక ఉతికి ఇంకా 2 కంఫర్ట్ ప్యాకెట్లు అయితే వేసేసి 4 రూపీస్ ఉంటాయి కదా, అవి 2 వేసేసి ఇంకా కంఫర్ట్లో పెట్టాను. ఒక 1/2 అవర్ కంఫర్ట్లో ఉంచేసి తర్వాత ఆరేస్తానమాట. ఈ లోపైతే కూరకి ఏం కావాలనేది చూసేసుకుంటాను. ఇక్కడైతే బజార్ వెళ్ళొచ్చామండి. ఇంకా ఫ్రెష్గా చెప్పాను కదా ముందే, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న కూరగాయలు తెచ్చుకుంటామండి. ఫ్రిడ్జ్లో పెట్టిన అసలు ఎప్పుడు యూజ్ చేయను నేనైతే. పెట్టిన పుచ్చకాయ ఎప్పుడన్నా పుచ్చకాయ కష్టం ఉంటాయి, పుచ్చకాయలు తింటూ ఉంటారు కదా, అవి కూడా అసలు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే రెండోసారి తినడానికి చాలా ఆలోచిస్తాను. ఎక్కువగా తినమనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయి. సో చూస్తూ ఉండండి, ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక అందులో వేసేసుకున్నాను. సో ఈరోజు వంకాయ ఇగురు చేద్దాం అనుకుంటున్నాను, వాటర్ పోయకుండా. ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయలు కట్ చేసుకున్నాను. కొంచెం వాటర్లో ఉప్పు వేసుకొని ఇంకా వంకాయ ముక్కలు అయితే ఇలాగ వేసేసుకున్నాను. వేసుకున్నాకైతే శుభ్రంగా కడిగేసేసి అందులో ఇంకా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. వాటర్ అనేది వేయకుండా ఇగురు కింద అయితే చేస్తాను. వాటర్ కింద అయితే మరీ చప్పగా వచ్చేస్తుందండి వంకాయ కూర. ఇందులో ఏమీ కలిపి లేకుండా ఉప్పు చేపైనా ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు కదా, సో అలాంటివి ఏమీ లేవు ప్రస్తుతానికైతే. సో అందుకనేసి కొంచెం ఇగురు కింద చేసేస్తాను, ఫ్రై కాకుండా. ఫ్రై అంటే ఫ్రై అటు కాదు, ఏంటంటే పులుసు కాదు, అట్లా ఇగురు కింద వాటర్ పోయకుండా చేస్తాను. ఫైనల్ అయితే వంట పూర్తయిపోయినాకైతే ఇంకా బట్టలో కంఫర్ట్లో పెట్టాను కదా, ఇంకా అవి పిండేసేసి పైకి తెచ్చాను బట్టలు ఆరేయడానికి అనేసి. సో ఇదనమాట, పిల్లలు వెళ్ళిపోయినా కానించి ఒకటే పని అనమాట. సో మళ్ళీ తిన్న టిఫిన్ ప్లేట్లు ఇవన్నీ ఉన్నాయండి, ఇంకా ఈవినింగ్ కడిగేస్తాను. అంటే ఇప్పుడు వంట చేసినవి ఇంకా అవుతాయి కదా ఒక 2-3, ఇంకా అవి ఇవి మొత్తం ఈవినింగే ఎప్పటికప్పుడు ఏ రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎక్కువగా నేను వంట చేయడానికి కానీ టిఫిన్ చేయడానికి కానీ ఎక్కువగా యూజ్ చేయను. జస్ట్ ప్లేటు, వంట చేయడానికి ఒక బౌల్ అనమాట, అంతే, అంతవరకు. కానీ ఎక్కువగా నేను గిన్నెలు అనేది ఎంగిలిగా చేయను అనమాట. సో ఎంతవరకు చేయాలో అంతవరకు యూజ్ చేస్తాను. ఏదైనా సరే ఎక్కువగా అయ్యేలాగా చేసుకుని అనమాట. చేసినా సరే అప్పటికప్పుడు కడిగేస్తాను ఎక్కువైతే. సో ఇలా ఉంచుకోను అనమాట. అందుకే ఈవినింగ్ కడుగుతాను, తక్కువ ఉన్నాయి కాబట్టి ఈవినింగ్గా కడుగుతాను అనమాట. అందులో పిల్లల క్యారేజీలు కూడా ఈవినింగ్ వస్తాయి కదా, అందుకనేసి నేను చెప్తున్నాను. ఓకేనండి, ఇంకా బట్టలు ఆరేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. వంట కూడా పూర్తి అయిపోయింది కాబట్టి పిల్లలకే క్యారేజ్ సర్దేస్తాను. పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే ఇంకా టిఫిన్ చేసి ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఫైనల్ అయితే 11కి అయితే అయిపోయినాయి. ఈరోజు తొందరగానే పనులన్నీ చాలా తొందరగా అయిపోయినాయండి. ఎక్కడ ఆగకుండా అయితే కంటిన్యూగా పనులు అనేది చేసుకుంటూనే ఉన్నాను.
సో ఇదనమాట. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేంతవరకు అయితే మీకు వ్లాగ్ అనేది ఉంటుంది. చూసారు కదా ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో హౌస్ వైఫ్స్ అన్నాక ఇట్లాంటి పనులన్నీ కామన్ అనమాట. ఇంకెక్కడైతే బట్టలు అయితే ఇటు సైడ్ ఏమో చిన్నపిల్లలే వేస్తాను, అంటే మా బొడ్డోళ్ళు వేస్తాను అనమాట. ఇంకటి సైడ్ పెద్దవి ఉంటాయి కదా, సో అవి కూడా వేసేస్తూ ఉంటాను. పెద్దవి ఒక సైడు, చిన్నవి ఒక సైడు. అలాంటి ఇంకా ఎక్స్ట్రా తాడు ఉంది. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా ఎక్స్ట్రా షర్ట్ బిట్లు ఏమైనా తెస్తే ఇంకా అవి తడిపి ఆరేసి ఏమన్నా ఉంటే అక్కడ తీగ మీద అయితే వేస్తానమాట. సో ఇదండి వీడియో వచ్చేసి. ఇంకా బట్టలు అయితే ఆరేసాను. సో ఎండ మాత్రం బేభత్సంగా ఉందన్నమాట. గాలి కూడా వేస్తుంది. క్లిప్పులు కూడా ఏంటంటే క్లిప్పులు పెడుతూనే ఉంటాను, కింద పడిపోతాయి అనమాట. క్లిప్పులు పెట్టేసుకున్నాను. సో కిందకి వెళ్ళిపోతానమాట. ఇంకా ఫ్రై అయితే అది ఇగురైతే అయిపోయింది, వంకాయ ఫ్రై. ఇదిగోండి వంకాయ ఫ్రై అయితే ఇగురైతే అయిపోయింది. ఫ్రై అని వచ్చేస్తుంది, ఇలా ఇగురు కింద చేసాను. సో ఇప్పుడు క్యారేజ్ సర్దేసేసి ఇంకా క్యారేజ్ అయితే రెడీ చేసేయాలన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.